అందరికీ మరణాత. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అంతే, అంతవరకునండి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. భూలోకంలో రాజుగారు ఎవరో అని అడిగితే, ఎవరైతే రాజవంశంలో పుడతారో ఆయనే రాజుగారు. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని మాట్లాడుకుందాం. ప్రభువా, నువ్వు రాజు అని నువ్వు పుట్టకముందే వ్రాయబడింది. యూదుల రాజు అనే మాట వ్రాయబడి ఉన్నది గనుక నమస్కారములు. యూదులకే రాజు కాదు, లోకమంతటికీ రాజుగారివే. పరలోకంలో ఉన్న వారికి రాజుగారివే. సమాధానమునకు, శాంతికి నేను రాజుని అని సెలవిచ్చావు గనుక నమస్కారములు. భూ సంబంధమైన రాజు అవుతావని వారు అనుకున్నారు, దాని కొరకే కనిపెట్టారు. కానీ నేను ఇహ సంబంధమైన వాడను కాదు, పరలోకము నుండి వచ్చిన వాడను, పరలోక సంబంధమైన రోజునని నువ్వు సెలవిచ్చావు. కొన్ని అర్థం అవ్వవు, నువ్వే సెలవియ్యాలి, నువ్వే కనబడాలి, నువ్వే మాకు అన్నీ తెలియజేయాలి. అలాగునా నిన్ను తెలియజేయడం కొరకై ఏర్పాటు చేయబడిన పనులన్నిటినీ దీవించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు. నీ వాక్యము చేత బలపరచి, నీ వాక్యము చేత స్థిరపరచి, నీ వాక్యము చేత మమ్మను నీలోనికి నడిపించి, వాక్యము శరీరధారి అయి వచ్చిన నువ్వే ప్రభువా మాతో మాట్లాడి ఘనత పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. యేసు ప్రభువు ఈ భూమి మీదకి నరుడుగా వచ్చి ఒక పేద పాకలో, పేద తల్లి ఒడిలో పేలిక బట్టలు ధరించిన వాడై ఆయన తొట్టిలో పండుకున్నాడు. అప్పుడు ఎవరైనా ఆయన్ను చూస్తే పేదవాడుగా కనబడ్డాడు కానీ ఘనుడుగా, గొప్పవాడుగా కనబడలేదు. పేదవారందరికీ కూడా ఎంతో గొప్ప ఆదరణ. దేవుడే స్వయముగా ఈ లోకమునకు నరుడుగా వచ్చి ఆయన పేదరికం అనుభవించాడు గనక పేదవారమైన మనము భయపడక్కర్లేదు. పేదవారికి కూడా ఆయన ఆదరణ ఇవ్వగలిగిన దేవుడు. చలిలో, పేద కుటుంబములో, పాకలో, తొట్టిలో, గడ్డి పరకల మీద, పేలిక బట్టల మీద దేవదేవుడే జన్మించి ఆయన అక్కడ ఉన్నారు. నిజంగా భూలోకంలో గొప్పవారుగా ఉంటారు కనుక వారికి ఆధిక్యత ఉంటుంది. పేదవారుగా ఉంటారు కనుక పేదరికం వీరిని బాధ పెట్టకుండా ఉండదు. యేసు ప్రభువు పేదరికం అనుభవించాడు గనక మనకు ఒకటి తెలుస్తుంది, పేదవారైన వారు భయపడక్కర్లేదు. పేదరికం ఆయన అనుభవించాడు గనుక అందులో ఎంత తేడా ఉందో, ఎంత దుస్థితి ఉందో అది యావత్తు సరిచేయగలడు అని లేవలేని వారు, పేదవారు, నిజంగా ఏమీ లేనివారు ఆయన జన్మించేటప్పటికీ ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు. ఈయనేమో యూదులకు రాజు అని కనిపెడుతూ ఉన్నవారికి రాజుగా కనబడలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఎవరు నిజమైన వాక్యం చదువుకుంటున్నారో, ఎవరు నిజంగా ప్రవచనాలు వింటున్నారో వారికి ధైర్యం కలుగుతుంది. రాజుగారు పుడితే రాజుగారింట్లోనే పుట్టాలని ఏమీ లేదు. ఆ నక్షత్రాన్ని పుడితే తప్పకుండా రాజు అవుతాడని వారు గ్రహించాలి.
నిజంగా యూదులు ఆ గ్రహింపు లేనివారుగా ఉన్నారు. అన్నీ బాగా తెలిసిన వారైనప్పటికీ, వాక్యం ఎరిగిన వాడైనప్పటికీ, వాగ్దానములు వారివే. మేము ఏర్పాటు జనాంగము, మేము యూదులము, దేవుని చేత అబ్రహాము ఏర్పాటు చేయబడ్డాడు, మేము అందులో నుండి వచ్చిన వారం గనక మేము ఒక ప్రత్యేక జనాంగం అని యూదులు అనుకున్నారు. అబ్రహాం సంతానం అనుకున్నారు. కానీ ఈవేళ ఇక్కడికి వచ్చేటప్పటికి యేసు ప్రభువు జన్మించిన జన్మ విధానమును బట్టి చూస్తూ ఉండగా ఆయన రాజుగా మాత్రం కనబడలేదు. చాలా విచారకరమైన సంగతి. కానీ మరియమ్మ తను ప్రభు కడుపులో పడకముందే వాగ్దానములన్నిటిని గురించి విన్నది గనక ధైర్యంగా ఉంది. ఆ వాగ్దానములను స్మరించుకుంటూ ఉంది. కడుపులో ఉన్నప్పుడు స్మరించుకుంది, ప్రభు జన్మించినప్పుడు స్మరించుకుంది, దేవదూతలు వచ్చి మాట్లాడినప్పుడు స్మరించుకుంది. గనుక ఆమెకు భయం లేదు. దేవుడు ఎలా జన్మించాడనే ధైర్యం, ప్రభువును చూచినప్పుడల్లా, ఆయన్ని ముద్దు పెట్టుకున్నప్పుడల్లా ఆమెకు ఆదరణే కలిగింది. అయితే ఈయన రాజు అనే విషయం జ్ఞానులైన వారు బయలుపరిచారు. బయలుపరిచినప్పుడు సంతోషించవలసింది హేరోదు, కానీ ఆయన కలవరపడ్డాడు. విశ్వాసికి అవిశ్వాసికి ఎంత తేడా ఉన్నదో చూడండి. విశ్వాసి అయిన మరియమ్మ ప్రభువును చూచి ఎంతో ఆనందించింది, ఎత్తుకున్నది, సంతోషించింది, బాబును పెంచింది. అన్యుడైన అవిశ్వాసి అయిన హేరోదుకు ఇదే వర్తమానం వెళ్ళింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ రాజును గురించిన వర్తమానం హేరోదుకు వెళ్ళినప్పుడు తలంపులు వేరైపోయినాయి. నాకంటే ఎవరు రాజు? నా వంశములో కానీ, నేను బయట వంశములో కానీ నాకంటే గొప్ప రాజు పుడితే ఆయన బతకూడదు అని ఆయన ఆలోచించుకున్నాడు. విశ్వాసి అయితే మరియమ్మలాగా ఆలోచిస్తారు, అవిశ్వాసి అయితే హేరోదులాగా ఆలోచిస్తారు. ఇద్దరి ఆలోచనలకు అసలు సంబంధమే లేదు. చంపేయాలనే ఆలోచన హేరోదులో ఉన్నదే. రాజును చంపుతాడా? అది గొప్ప విచారం. అది అవిశ్వాసి యొక్క తలంపు. గనుక ఆ తలంపుతో హేరోదుకు కలవరం వచ్చింది. అతను అనుకున్న మాట ఏదీ నెరవేరలేదు. రాజు అయినంత మాత్రం చేత, అధికారం ఉన్నంత మాత్రం చేత, సంగతి తెలిసినంత మాత్రం చేత నా రాజ్యంలో ఉన్నాడు గనుక ఖచ్చితంగా చంపేస్తానని హేరోదు తన అధికార బలంతో అనుకున్నాడు. దేవుని బలం యేసు ప్రభువుని తప్పించింది. గనుక ఈ సరిహద్దులు దాటే వరకు హేరోదుకు ప్రభువు వెళ్ళిపోయిన సంగతి తెలియలేదు. దేవుడు అలా దాస్తాడు. మోషే విషయంలో కూడా మోషే తల్లి మోషేను దాచినప్పుడు 3 నెలలు చంటిబిడ్డ ఇంట్లో తిరుగుతున్నాడనే సంగతే ఎంత మాత్రం బయటకు రాలేదు. మనుషులు దాస్తే బయటకు వచ్చే ఉండును, తల్లి దాస్తే ఆ బిడ్డ బయటకు వచ్చే ఉండును, ఏడుపు బయటకు వినబడే ఉండును, అధికారుల చేతిలో పడే ఉండును, అందరినీ చంపినట్టు ఆ బిడ్డను కూడా చంపే ఉందురు. కానీ మోషే తల్లి యొక్క విశ్వాసము ఎంత గొప్పది! ఆమె విశ్వాసం ఎంత గొప్పదో మనం చూడడానికి మోషే యొక్క అందం చూసి, మోషే సుందరుడై ఉండుట చూచి దేవుడు ఈ అందం మోషేకు దేవుడు ఇచ్చాడంటే ఈ సౌందర్యం రాజకళ మోషే ముఖంలో కనబడుతుంది కనుక ఇశ్రాయేలీలకు రక్షకుడు వస్తాడనే మాట మనం వింటున్నాం కదా. వింటున్న ఆ మాట యొక్క అందం బిడ్డలో కనబడుతుంది. ఈ బిడ్డే రక్షకుడేమో. కాబట్టి
దేవుడు నాకు అప్పగించిన పని ధనవంతురాలు కాదు, బలవంతురాలు కాదు, అధికారం ఉన్నది కాదు, కానీ దేవుడు అప్పగించిన పనిని మోషే తల్లి దేవుని మీద ఆనుకుని బిడ్డను దాచింది. ఆశ్చర్యం అన్నమాట. ఎదిరించే ఉద్దేశం కాదు, దేవుని చిత్తము నెరవేర్చే ఉద్దేశం. విశ్వాసులు అలాగే ఉంటారు. దేవుని చిత్తం నెరవేర్చాలే తప్ప దేవుని చిత్తమునకు మరి వ్యతిరేకమైన కార్యమును వారు చెయ్యరు. మోషే తల్లిని చూస్తున్నాం. ప్రభువు తన పనికి వెంటనే జవాబు దయచేశాడు. మోషే తల్లి దాయలేదని అర్థమైపోయి మోషే తల్లి ఆ బిడ్డను మొసళ్ళున్న నైల్ నదిలో పెట్టిలో పెట్టి కీలు వ్రాసి ఆ బిడ్డను వదిలేసింది. దేవుడు వదిలేయలేదు. తల్లి ఇష్టమున్నా ప్రేమన్నా కానీ బిడ్డ బతకాలంటే ఆ మోషే తల్లి ఆ బిడ్డ నా కొడుకు అన్నట్టు లేదు. ఎంత దుఃఖం ఉంటుంది. 3 నెలలు బిడ్డ ఒంటరిగా ఏడుస్తుంటే ఆ ఏడుపుకి ముఖం కందిపోయి, ఎంత ఏడుపేడవాలో చంటిబిడ్డకు తెలియదు గనక ఏడుస్తూ మరి నైలు నదిలో వెళ్ళిపోతుంటే తల్లి కడుపు ఎంత తరిక్కిపోతుందో మనకు అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటుంది. పిల్లలు ఏడిస్తే కంగారు పడిపోతాం, పరిగెట్టుకొచ్చేస్తాం. అలాగే మోషే తల్లి కూడా ఆ ఆతృత చూపించలేదు. చూపెడితే రాజుగారికి దొరికిపోతాం. దేవుని పని రక్షణ జ్ఞానము చేత ఆ పని చెయ్యాలి గనక, బిడ్డ బతకాలి గనక, మరి నా కొరకు కాకపోయినా దేవుని పని కొరకు బిడ్డ బ్రతకాలని మోషే తల్లి మోషేను దాచింది. తన చేతులు సరిపోవు. మన చేతులు పెట్టినప్పుడు దేవుడి చేతులు పైనుండి వస్తాయి. మన చేతులు లూజు, వదిలేస్తాం. మన బలం, మన ప్రేమ నెరవేర్చుకోలేము. కానీ దేవుడు తన చేతులు పెట్టి మనల్ని చూపిస్తాడో తన పని చేస్తాడు. నిలబడే ఒక విశ్వాసి ఉంటే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడో, ఎంత కార్యమైనా చేస్తాడు. ఫరో అంతవరకు కఠినుడే. కానీ ఏ బిడ్డ మీద మరణం పొంచి ఉందో, కత్తి వాడిగా ఉందో తెలిస్తే ఆ బిడ్డను 2 ముక్కలు చేసేస్తుందో, అదే కత్తి ఉన్న ఆ ఇంటిలో ఆ బిడ్డ పెరిగాడు గనక దేవుడు ఆ బిడ్డను పెంచడానికి ఆ ఇంటినే దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకటే దేవుడు దాచాడు. రాజుకు కానీ రాజభటులకు కానీ అక్కడ ఉన్న వారందరికీ ఒక మరుపు వచ్చింది. ఆ మరుపు ఏదంటే హెబ్రీయుల కుమారుడని అనుకోలేదు, యువరాజు అని అనుకున్నారు. మన దేవుని పని మనం చేయడానికి మొదలుపెట్టినప్పుడు మనము యువరాజు వలె దాస్తాం. దేవుడు దాస్తాడు, దేవుడు పెడతాడు, దేవుడు ఆదరిస్తాడు. పని చేసేటప్పుడు నీకేం కనిపించదు, కానీ పని మొదలు పెట్టాక దేవుని కార్యములో నీవు నిలబడినప్పుడు, నిమగ్నమైనప్పుడు, సమర్పణ అయిపోయినప్పుడు, చావో బతుకో మనకు తెలియనప్పుడు ప్రభువు అద్భుత కార్యం చేస్తాడు. అది మోషే తల్లి విషయంలో, ఇశ్రాయేలీల రక్షకుడుగా వచ్చిన మోషే విషయంలో కూడా జరిగింది. యువరాజు బయటకు వచ్చాడు. యువరాజును పెంచడానికి, సకల విద్యలు నేర్పడానికి బయటివారి చేతులు కానీ బయటివారి పాలు కానీ ఆ బిడ్డకి ఇవ్వలేదు. తల్లే తన కుమారునికి తన పాలిచ్చి పెంచింది. ఆ పాలల్లో రంగరించింది ఏంటంటే హెబ్రీయుల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు బయటకు వచ్చాడు. ఈ బిడ్డను పెంచుతున్నాడు. ఈ బిడ్డ రక్తంలో, ఈ బిడ్డ పోషణలో ఏముంది? హెబ్రీయుల రక్తం ఉంది, హెబ్రీయుల విశ్వాసం ఉంది, హెబ్రీయుల దేవుడు ఉన్నాడు. దీన్ని ఎవరు తీసేయగలరు? నైజమును ఎవరు తీసేయలేరు. దేవనైజము మోషే తల్లిలో ఉన్నదే, మోషే తల్లి పెంపకంలో ఉన్నదే, ఇచ్చిన పాలల్లో ఉన్నదే,
కాబట్టి మోషే రాజు వలె పెరిగాడు, ఎక్కడా తీసిపోలేదు. హెబ్రీయులు అందరికంటే గొప్పవారని అక్కడ విశ్వాసమును బట్టి మనకు తెలుస్తూ ఉన్నదే. కనుక మోషే రాజులాగే పెరిగాడు, రాజే. ఇప్పుడు యేసు ప్రభువు కూడా ఇక్కడ పెరుగుతున్నాడు. ఈయన రక్షకుడు, లోకరక్షకుడు. వాళ్ళ హెబ్రీయుల రక్షకుడు కానీ ఈయన లోకరక్షకుడు కనుక ఈయన కూడా అలాగే పెరుగుతున్నాడు. పైకి అది పాక, పైకి ఆమె తల్లి, కానీ లోన రక్షణ ఉన్నది. ఆ రక్షణ కార్యక్రమమును దేవుడు మరి యేసు ప్రభువుకు అప్పగించి పంపించాడు. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం, ఈ మనుష్యుడు అని పిలాతు చెప్పాడు. ఎక్కడైతే దేవుని మహిమ తీసి బయట పెట్టేశాడో ఆయన ఒంటరిగా మనుష్యుడుగా ఆయన సిలువను మోసుకుంటూ వచ్చాడు. ప్రధాన యాజకులు కానీ పెద్దలు కానీ అక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రభు అని అనుకునేలా లేడు. కానీ వారు ప్రభు యొక్క మహిమను తీసేసాక కొట్టారు, తిట్టారు, చంపారు, అన్నీ చేశారు. ప్రభు ఒకే మాట మీద ఉన్నాడు. ఈవేళ ప్రభువును పిలాతు చూపిస్తున్నాడు. నిన్నటి వాక్యంలో ఈ మనుష్యుడు అని చెప్పాడు, ఇప్పుడు రాజు అని చెప్తున్నాడు. ప్రభువు అంతస్తు పెంచి చూపిస్తున్నాడు. పుట్టినప్పుడు రాజు, పెరిగినప్పుడు రాజు, హేరోదు ఇంటిలో వర్తమానం వచ్చినప్పుడు రాజు, ఈవేళ పిలాతు ఎదుట రాజు. పిలాతే అధికారి అనుకున్నాం, కానీ అధికారులకు అధికారి అయిన ప్రభువు ఈ మాట దగ్గర నువ్వన్నట్టు నేను రాజునే అని అన్నారు. ఏ రాజ్యానికైనా అంతం ఉంది, కానీ యేసు ప్రభు యొక్క రాజ్యానికి అంతం లేదు. పరలోక రాజ్యము, భూలోక రాజ్యము ఆయన చేతిలోనే ఉన్నదే. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, యేసు ప్రభువును వారు రాజుగా చంపట్లేదు, మనుష్యుడిగా చంపుతున్నారు. మానవత్వం పూర్తిగా వేసుకున్నాడు గనక, మనిషి వలె దొరికాడు గనుక ప్రభువును మనిషిగా ఉంటేనే చంపగలం, దేవుడిని ఏం చంపగలం? అందుచేత మన కొరకు చనిపోవడానికి ప్రభువు తన్ను తాను అప్పగించుకుంటానికి తన మహిమను తీసి అవతల పెట్టాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు. పిలాతు అప్పగించాడు, యోధా అప్పగించాడు, ప్రభువు కూడా తన్ను తాను అప్పగించుకున్నాడు. గనక మోషే తల్లి ఎలాగూ బిడ్డను పెట్టెలో పెట్టి వదిలేసిందో, అలాగే ప్రభువు కూడా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు అప్పగించుకున్నప్పటికీ ఆయన నిత్యత్వం చూపిస్తున్నాడు. అదేంటంటే, నేను రాజునే, నేను యూదుల రాజునే, నువ్వు అన్నట్టు రాజునే అని ప్రభువు చూపిస్తున్నాడు. ఒకసారి పరలోకం వైపు చూడాలి. కండ్లు తెరవబడితే ఈయన ఎలాంటి రాజో తెలుస్తుంది. ఈయన దేవలోకం నుండి వచ్చిన దేవరాజు. అందుచేత ఆయనను ఎవరో ఏమీ చేయలేరు. తన్ను తాను బలిగా అప్పగించుకుంటానికి వచ్చాడు గనుక బలి అయిపోతున్నాడు. అలాగ అవ్వకపోతే మనకు రక్షణ లేదు గనక రక్షణార్థమైన బలిగా ప్రభు వచ్చాడు. పస్కా పశువును ఇశ్రాయేలీలు విడుదల సమయంలో ప్రభువు చెప్పిన విందుగా, మరి పస్కా పశువును విందుగా భోజనం చేశారు. ఇశ్రాయేలీలు విందులో ఉన్నారు, దేవుడు చెప్పిన విందులో ఉన్నారు. ఆ రాత్రి ఏమి చెప్పాడో, ఎలా భుజించాలో ఆ ప్రకారంగా ఇశ్రాయేలీలు విందు భోజనం తింటున్నారు. ఐగుప్తీయులకు తీర్పు వచ్చింది. ఎందుకంటే, నా పిల్లల్ని మీ చేతికి ఇవ్వడం ఎందుకు? మీరు చంపేయడానికి, బాధ పెట్టడానికి కాదు, నాకు కోపం పుట్టించారు గనుక నేను మీ చేతికి అప్పగించాను. మీరేం చేశారు? నా పిల్లల్ని బాధ పెట్టారు గనక వారిని హింసించారు, బాధ పెట్టారు, చంపేశారు, చాలా కీడులు చేశారు. అందుకు నేను తీర్పిస్తున్నానని వీరు విందులో ఉండగా, ఇశ్రాయేలీలు పస్కా విందులో ఉండగా
దేవుడు వారికి తీర్పును దయచేశాడు. ఎవ్వరో ఏమీ చేయలేరు. దేవుడు నిలబడినప్పుడు, రాజుగారు నిలబడినప్పుడు, రాజదండం చూపించినప్పుడు, అధికార పవర్ చూపించినప్పుడు ఎవరేం చేయగలిగారు? ఇశ్రాయేలీలు మరి దేవుని ఎదుట ఉన్నారు కనుక వారు భోంచేశారు. ఇందులో ఉండగా మనం భోంచేసేటప్పుడు ఏదైనా పదార్థం బాగుంటే పక్కోడికి చెప్తాం, ఇది ఫలానా వస్తువు బాగుంది, అది తినాను, దాని రుచిని చూపిస్తాం, ఇది చాలా బాగుంది, ఈ వెరైటీ చక్కగా ఉంది తినని. అలాగే ఇశ్రాయేలీలు కూర్చుని భోంచేసేటప్పుడు ఏది రుచిగా ఉందో, ఏది మరి తినదగినదిగా దేవుడిచ్చాడో దాన్ని రుచిగా తింటున్నారు. విందు భోజనం గనక మరి ఇశ్రాయేలీలు విందులో ఉంటే ఐగుప్తీయులు శిక్షలో ఉన్నారు. ఆకాశం నుండి వచ్చిన ఉరుములు, వర్షము, పిడుగులు ఇలాంటివన్నీ వారిని శిక్షిస్తున్నాయి. భూమి మీద నుండి వచ్చిన మరి మిడతలో, ఈగలో మరి ఇవన్నీ శిక్షిస్తున్నాయి. కనుక దేవుని కార్యం జరిగేటప్పుడు మరి మనం శ్రమ పడేటప్పుడు ఇవన్నీ మనకు తెలియవు. కానీ శ్రమ నుండి బయటకు వచ్చాక విందులో ఇశ్రాయేలీలు ఉన్నారు, శిక్షలో ఐగుప్తీయులు ఉన్నారు. వీరికి వారికి ఎంతో తేడా ఉన్నది. వీరు వెలుగులో ఉన్నారు, వారు చీకటిలో ఉన్నారు. వీరు విందు భోజనంలో ఉన్నారు, వారు శిక్షార్థమైన బాధలో ఉన్నారు. బిడ్డలు చనిపోవడం అనే గొప్ప బాధ వారు అనుభవించారు. మరి దేవుడు ఊరుకున్నాడా? దేవుడు రాజు గనక ఆయన టైం వచ్చినప్పుడు విడుదల దయచేసి ఇశ్రాయేలీలను నడిపించి ఐగుప్తీయులను నాశనమునకు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ పిలాతు ఎదుట చూస్తున్నాం, మాకు ఆయన అక్కర్లేదు, ఆయన మాకు రాజు కాదు, ఆయన సిలువేసేయండి, చంపేసేయండి అని ఎంతమంది పెద్ద పెద్ద కేకలేశారు. ప్రభు ఊరుకున్నాడు గనక, ప్రభు అప్పగించుకున్నాడు గనక, ప్రభు పస్కా పండుగ వలె వధించబడుతున్నాడు గనక వారు అనగలిగారు. వారు అనకపోయినా ఆయన పస్కా పశువే. వారు యేసు ప్రభు యొక్క రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండమని చెప్పించుకున్నారు. కానీ ప్రభువు ఆయన వచ్చిన పని చేసుకుని వెళ్ళారు. యోధా కూడా తన మీద నిందేసుకున్నాడు. యోధా అప్పగించకపోతే వెళ్ళా, వచ్చిన ఆయన ఆ పని మీదే వచ్చాడు, టైం వరకు కనిపెట్టారు, టైం వచ్చేటప్పటికి ఆయన వెళ్ళనే వెళ్తున్నాడు. మరి మన గుణాలను బట్టి మనం ప్రభువుతో ఉండగలుగుతాం. మనం ఉండగలము అని అది ఉండాలంటే, ప్రభువుతో ఉండాలంటే మన లక్షణాల మార్పులోనికి రావాలి. ప్రభువుతో ఉండడం, ఆ విశ్వాసం, ఆ బలం యావత్తు కూడా మనం మనకన్నా మనం తెచ్చుకోవాలి, మనం చూసుకోవాలి, మనం దిద్దుకోవాలి. అప్పుడు మనం ప్రభువుతో ఉండగలం. ఎందుకు పనికిరాని వారు ప్రభువును చూస్తూ ఉండిపోయారు. ఎందుకు పనికిరాని వారు ప్రభువుతో పాటు ఏడ్చారు, నడిచారు. అన్నీ కలిగిన వారు ప్రభువును లెక్క చేయలేదు కనుక ప్రభువుతో ఉండలేకపోయారు. ఇది గొప్ప విచారము. వెళ్తున్నాడు, మరి పస్కా పశువుగా వధించబడుతున్నాడు. అందుచేతే ప్రభు తన శరీర రక్తములను ఇచ్చేటప్పుడు వారికి చెప్పాడు, నేను తండ్రితో పరలోకంలో కూర్చున్నప్పటి వరకు ఇంక మీతో రాను, ఇలా కూర్చొని ఇంక తినను, ఇదే ఆఖరి భోజనం అని ప్రభు తన శిష్యులైన పిల్లలకు ఎలా చెప్పాడో మరి ఇశ్రాయేలీలకు అదే ఆఖరి భోజనం, విందు భోజనం. అది తిన్నాక దేవుని మాట తిన్నారు గనక, దేవుని మాట ప్రకారం విన్నారు గనక వారికి బలం వచ్చింది. ఐగుప్తీయులంటే ఇశ్రాయేలీలకు చాలా భయం, కొట్టేస్తారు, చంపేస్తారు, అదే భయం. కానీ ఈ విందు భోజనం తిన్నాక వారికి బలం వచ్చింది. ఆ బలం ఏదంటే, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మేము తిన్న భోజనం ఏర్పాటు భోజనం, మా శరీరానికి కానీ మా మనస్సుకు కానీ ధైర్యం ఇచ్చే భోజనం తిన్నాం మేము గనక ఇదివరకు భయపడ్డాం, ఇప్పుడు మేము భయపడం, మా దేవుడు మాతో ఉన్నాడని. ఇశ్రాయేలీలకును ఐగుప్తీయులకు మధ్య దేవుడు నిలబడ్డాడు.
ఆయన బలం అలాంటిది. నిలబడి వీరిని నడిపించాడు యువతల ఒడ్డుకు, వారిని అవతలే శిక్షలోనికి తీసుకొని వెళ్ళాడు. ప్రియులైన పిల్లలారా, శరీర రక్తములను, ప్రభు శరీర రక్తములను మనం అందుకుంటున్నాము. ఆ బలం చేత లోకమును జయించడానికే రాజుగారైన ప్రభువు తన రాజ్యములోనికి మనల్ని చేర్చుకుంటున్నాడు. ఆయన రాజ్యములో మనం ఉండవలసిన వారం గనక ఆయన రాజ్యం యొక్క బలం. ఇదివరకు శత్రువులంటే భయపడ్డాం, ఇప్పుడు శత్రువులంటే భయం లేదు, అది బలం. ఇదివరకు సముద్రం దాటడానికి ఓడలో, పడవలో, రేవులు కావాలి. ఇప్పుడు వీరు బలం పొందారు గనక ఈ ప్రవాహమును దాటడానికి వారికి తిన్న భోజనం బలమైనది. ఆ రోడ్డు కూడా దేవుడే వేసి సముద్రంలో నడిపించాడు. ఎంత ఆశ్చర్యము! చూసేవారికి మేము కూడా వెళ్ళిపోగలం అనుకున్నారు ఐగుప్తీయులు. వారి రథాలు, వారి గుర్రాలు వెళ్ళిపోయి వారిని పట్టుకోగలవని రథాల మీద ఆధారపడ్డారు, గుర్రాల మీద ఆధారపడ్డారు, వారి బలం మీద ఆధారపడ్డారు. వీరు దేవుడు పెట్టిన భోజనం మీద ఆధారపడ్డారు. ఆ భోజనమే పస్కా పశువు. ప్రభు యొక్క శరీర రక్తములను మనం తీసుకున్నప్పుడు ఆయన రక్త బలము చేత, ఆయన శరీర బలము చేత మనం లోకమును జయించగలం. రాజుగారి దగ్గరికి వెళ్ళగలం. ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు అన్యుడైనప్పటికీ ఎస్తేరును చూచినప్పుడు చూచిన వారందరికీ దయ పుట్టిందంట. ఒక మనిషిని చూచినప్పుడు అందరికీ దయ రాదు, కొందరికే దయ వస్తుంది. కానీ ఎస్తేరు విషయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏదంటే చూచిన వారందరూ కూడా ఆమెను దయగా చూశారు. రాజుగారి దయ మాత్రమే సరిపోలేదు, రాజుగారు ఎంత దయ అవసరం, రాజ్యంలోని వారి యొక్క దయ కూడా ఎస్తేరు మీదకు వచ్చింది. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. మనము దేవుని పని మీద ఉన్నప్పుడు, సంపూర్ణమైన సమర్పణ ఉన్నప్పుడు అందరి దయ మనకు దొరుకుతుంది. దయగల మాట సులువుగా బ్రతికిస్తుంది, దయగల మాట రాణిగా బ్రతికిస్తుంది, దయగల మాట మరి ఈమెకు ఈ కార్యం జరిగితే బాగుంటుంది, ఈ యోగ్యత ఈమెకే ఉన్నదే అని అనిపిస్తుంది. కనుక దేవుని పిల్లలారా, ఆయన శరీర రక్తములను మనం తీసుకుంటున్నప్పుడు మనకి విందులో ఉన్న ఇశ్రాయేలీలకే బలమో, శరీర రక్తములు పుచ్చుకున్న మరి శిష్యులైన వారికి కూడా అదే బలం. ఇదిగో మీ రాజు అని ప్రభువును గురించి పిలాతు చెప్తున్నాడు. పిలాతే జడ్జి గారు, పిలాతే పరిపాలన చేసేవాడు, కానీ ఆయన చెప్తున్నాడు రాజు అనే మాట. ఆశ్చర్యం కదా, అద్భుతం కదా. ఈ రాజుగారు స్థిరమైన రాజుగారు. ఆకాశము భూమి గతించిపోయినా ఈ రాజుగారి సింహాసనం గతించదు అని దావీదుకి ఇచ్చిన వర్తమానం ఉంది కదా, అది యేసు ప్రభువునందు నెరవేరింది. గనక దావీదు కుమారుడైన యేసు ప్రభువు మనకు రాజుగాను రక్షకుడుగాను త్వరగా రానై ఉన్నాడు. రాజుగారు వచ్చి తీసుకెళ్తాడు. రాజుగారి దగ్గరికి ఎస్తేరు వెళ్తుంది, సంఘం కూడా ప్రభువు దగ్గరికి వెళ్తుంది. అందుచేత ప్రభువు మనకు బలం ఇవ్వడానికి, ప్రభువు మనతో ఉండిపోవడానికి, మనల్ని నడిపించడానికి ప్రభు శరీర రక్తములను సంస్కార భోజనం ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. ఇది ఐగుప్తీయులు చూడకూడదు, అన్యులు చూడకూడదు, తలుపేసుకుని తినమన్నాడు. ఆశ్చర్యం కదా, బలం కదా. అలాంటి బలమే మనం అందుకోవాలి అని అంటే మన విశ్వాసమును బట్టి, మన విశ్వాసం యొక్క పరిస్థితిని బట్టి మనం అందుకోగలం. మేము దేవదాస్ అయ్య గారు ఉన్న రోజుల్లో అయ్యగారు ప్రభువుకి ఇష్టమైన బిడ్డలు అంచేత మరి మాకు పరలోకం నుండి వచ్చేది భోజనం. మాకు ఆ రోజు చిరంజీవి అమ్మగారని ఒక అమ్మగారికి వరం ఉండేది. మేమిద్దరం, నేను రూతమ్మ గారని సంఘ నాయకురాలు, చార్లెస్ అయ్య గారి భార్య ఆ రూతమ్మ గారు, ఆమె నేను ఇద్దరమే ఉన్నాం ఆ వేళ సన్నిధిలోను. చిరంజీవి అమ్మగారు మరి తెనాలిలో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళారు. ప్రభు చెప్పారనమాట, గుంటూరు వెళ్ళు, అక్కడ వారికి నా సంస్కార భోజనం ఇస్తానని చెప్పి
ప్రభువు ఆమెకు చెప్పారు. ఇక్కడ మేమిద్దరమే మరి చక్కని సన్నిధి చేస్తున్నాం, సన్నిధి బలం మేము పొందుతున్నాం అన్నమాట. ఇంతలో మరి అమ్మగారును చార్లెస్ అయ్య గారు వచ్చారు, మీటింగ్ నుంచి వచ్చారు. వచ్చేటప్పటికి మేము చాలా సంతోషించాం అన్నమాట. సంతోషించి ఇంకా తిండి తిప్పలో కాదు, మాకు ప్రభువుతో మాట్లాడడమే, సన్నిధిలో ప్రభువుతో మాట్లాడటమే మాకు ఆనందం. అది చేస్తున్నాం. చేస్తూ ఉండేటప్పటికి ప్రభు చెప్పారండి, మరి బైబిల్ గ్రంథంలో పరలోకం నుండి వచ్చిన, ఇక్కడ భూమి మీద రొట్టెలు కాదు, పరలోకం నుండి వచ్చాయి, ఫలానా అధ్యాయంలో ఉన్నాయి అని చెప్పారు ప్రభు. చెప్పేటప్పటికి మరి మోకరించాం. మరి ఆ రొట్టెలు తీశారు అమ్మగారు, తీసేటప్పటికి ఉన్నాయి. ఉండేటప్పటికి చార్లెస్ అయ్య గారిని అంగీ వేసుకొచ్చి ఇమ్మన్నారు. ఇప్పుడు ఆయన ఆరాధన చేసి మాకు ఇద్దరికి ఇచ్చిన, అయ్య గారికి ఇవ్వలేదు, మాకిద్దరికే ప్రభు ఇచ్చారు, ఇమ్మన్నారు. మేము అందుకున్నాం. ఆ తర్వాత ద్రాక్షరసం లేదు, ప్రభు రక్తం రావాలి కదా, ద్రాక్షరసం రూపంలో ప్రభు ఇచ్చారు కదా. అది గ్లాసులు స్టాండ్ ఉంది, 5 రూపాయల స్టాండ్ అని ఉండేది. ఆ 5 రూపాయల స్టాండ్లోనూ గ్లాసులు కడిగి అమ్మగారు పెట్టుకున్నారు. ఆ గ్లాసులోనికి అప్పుడే పిండుతున్న రసం వచ్చిన వాసన వచ్చేసింది. వచ్చేయగానే ప్రభు చెప్పారు, ఫలానా చోట ఉంది పట్టుకురండి అని. అప్పుడు వారు తెచ్చారు. ఎంత భయం వేసిందో, ఎంత ఎంత సువాసనో! ప్రభు యొక్క రక్తం ద్రాక్షారస రూపంలో మా కొరకు ప్రత్యేకంగా 2 గ్లాసులు వచ్చింది. సంస్కారపు గ్లాసుల్లో వచ్చింది. ఆ పెద్ద గ్లాసులో నుండి సంస్కారపు గ్లాసులో తీసుకుని మేము అనుభవించాం. ఎందుకంటే ప్రభు తన శరీర రక్తములను మనకు దానంగా ఇస్తాడు. అదే మనలను ఈ లోకము నుండి ఆ లోకమునకు తీసుకుని వెళ్తాడు. లోకము నుండి మనల్ని ప్రత్యేకించి ప్రభువులో నడిపించి ఆ వరములను దానంగా ఇచ్చి ఆయన శరీర రక్తముల యొక్క బలం సిలువను తట్టుకుంది. లేకపోతే సిలువ చూసి బతకలేరు కదా. అయితే ప్రభువు బ్రతికాడు, ఆయన శిష్యులు బ్రతికారు. ఒకటే లోపం కూడా ఉండవలసింది, కానీ ఉండలేకపోయారు భయం వలన. ప్రభు శరీర రక్తాలు పుచ్చుకున్నందువలన ఎంత భయం ఉన్నప్పటికీ బ్రతకగలిగారు, ప్రభువును చూడగలిగారు, ప్రభువు లేచారు, వారికి కనబడ్డారు, మాట్లాడారు కదా. యుగయుగాల రాజు పైనుండి మనలను మరి ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఆయన ఏలుబడి, ఆయన రాజ్యము అంతం వరకు ఉంటుందన్నారు కదా ఆ రాజుగారు ఈయన. కనుక దేవుడు అలాంటి గొప్ప రాజును మన కొరకు దానంగా దయచేసిన ఆ మహారాజును మనం అందుకొని ఆయనతో పాటు ఎస్తేరు యొక్క దయగలిగిన గుణం, ఎస్తేరు దయను పొందే గుణం, తన దయగలది దయను పొందింది. నీళ్లు పోసిన వారికి నీళ్లు పోయబడును సామెతల్లో వ్రాయబడిన మాట. ఎవరు దయగలిగిన వారో వారు తిరిగి దయను పొందుతారు. ఎవరు జాలి గలవారో వారు తిరిగి జాలిని పొందుతారు. ఎవరు రాణిగా ఉంటారో వారు రాజు దగ్గరికి వెళ్తారు. విధేయతను బట్టి, అందాన్ని బట్టి కాదు, విధేయతను బట్టి. అందం పైరూపం కానీ దేవుని మాట యొక్క విధేయత ఎస్తేరును రాణిగా చేసినట్టే మనలను కూడా పరలోకపు రాజుగారికి మరి పెండ్లి కుమార్తెగా సిద్ధం చేసి తీసుకుని వెళ్ళనయ్యున్న ఆ రాజుగారి యొక్క విందునకు వెళ్ళే భాగ్యము తండ్రి మనందరకును దయచేయును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, నమస్కారములు. ప్రభువా దయతో దీవించునైనా, నీ కృప యొక్క కాపుదల దయచేసి మహిమ పొందు తండ్రి. స్తోత్రములు, వందనములు, నమస్కారములు తండ్రి. నీ కొరకు మమ్మల్ని నిలబెట్టుకో. పరలోకంలోను భూలోకంలోను మేము నిలబడాలంటే ప్రభువా నీ శరీర రక్తములు మాకు అందాలి. అలా అందించి ప్రభువా మమ్మల్ని నిలబెట్టి నీ కొరకై ఉండే స్థితిని మాకు దయచేసి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.